హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం పాలిటీలో ఇప్పుడు 1 to 50 క్వశ్చన్స్ అయిపోయాయండి. నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం 51 to 74 క్వశ్చన్స్ చూద్దామండి ఈ దాంట్లో. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ క్రియేటెడ్ టెన్షన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్? అంటే ఇప్పుడు మన స్టేట్కి సెంటర్కి మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయండి. అంటే దేనివల్ల సరిగ్గా రిలేషన్స్ లేవు అని ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడో. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ డిస్మిసల్ ఆఫ్ గవర్నర్. అవునండి, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ, అంటే గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందన్నమాట. సో వాళ్ళ అపాయింట్మెంట్ ద్వారా వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం సెంటర్కి అలైన్ అయి ఉంటారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్. సో అదొకటి. అవును. రిజర్వేషన్ ఆఫ్ స్టేట్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అవునండి, ఇప్పుడు స్టేట్ బిల్స్ ప్రెసిడెంట్కి పెడితే ప్రెసిడెంట్ కొన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అది ఆయనకి పాకెట్ వీట్ లాగా ఒక పవర్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింటే. నెక్స్ట్, షేరింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. ఎందుకంటే సెంటర్కి కొంచెం ఎక్కువ తీసుకుంటే స్టేట్స్కి కొంచెం తక్కువ ఇస్తారు, అది కొంచెం ప్రాబ్లమే. నెక్స్ట్, ఎంకరేజ్మెంట్ బై ద సెంటర్ ఆన్ ద స్టేట్ లిస్ట్. అంటే అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో స్టేట్ లిస్ట్లో కూడా సెంటర్ వచ్చి రూల్స్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ 4 ప్రాబ్లమ్స్. ఆప్షన్ వచ్చి 4th ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మొరార్జీ దేశాయ్ వాజ్ అపాయింటెడ్ బై సెంటర్ టు ఎగ్జామైన్. ఫస్ట్ ఏఆర్సీ కమిషన్, సెకండ్ ఏఆర్సీ కమిషన్ వింటారండి. సో ఇది ఫస్ట్ది అనమాట. ఏఆర్సీ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనమాట. అది ఎవరు చైర్మన్షిప్ కింద అంటే మొరార్జీ దేశాయ్ చైర్మన్షిప్ కింద అనమాట. సో అది ఎందుకు అపాయింట్ చేశారు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ కోసం అప్లై చేస్తారండి. అది అపాయింట్ చేశారు. ఇది ఫస్ట్ వచ్చి మొరార్జీ దేశాయ్, దాని తర్వాత కె హనుమంతయ్య ఆయన దీని చైర్మన్షిప్ తీసుకున్నారండి. ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారంటే 1966లో కాన్స్టిట్యూట్ చేశారనమాట. సో ఇన్ ఆర్డర్ టు ఎగ్జామిన్ థరోలీ ద వేరియస్ ఇష్యూస్ ఇన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ద ఏఆర్సీ కాన్స్టిట్యూటెడ్ స్టడీ టీమ్ అండర్ ద ఎంసీ సెతల్వాడ్ అండి. ఓకేనా? ఈయన చైర్మన్. తర్వాత ఒక దానికి హెడ్ లాగా ఎవరు ఉన్నారంటే ఎంసీ సెతల్వాడ్ అని ఆయన ఉన్నాడండి. ఓకేనా? ఈయన మెంబర్. ఓకేనా? ఈయన చైర్మన్. ఈ చైర్మన్ పైన ఉంటారు. ఇప్పుడు నీతి ఆయోగ్కి చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్, దాని తర్వాత సిఇఓ ఉంటారు, వైస్ సిఇఓ ఉంటారు, అట్లా ఉంటారండి. ఓకేనా? సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ an ఇంటర్-స్టేట్ కౌన్సిల్, ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి మేడ్ ఏ పర్మనెంట్ బాడీ, transferring of more financial resources to the states, so appointment of personalities from the same state as governors. Which of the above mentioned reference of the first ARC? ఇందులో ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఏఆర్సీ ఏ రికమెండేషన్స్ చేసింది అంటున్నారండి. ఇందులో దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఈ రెండు వాళ్ళు చేసినవి కాదు. ఓకేనా? ఆ రెండు వేరే వాళ్ళు చేసినవి అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, which among the following were the members of the రాజమన్నా కమిటీ? వీళ్ళు ఇచ్చిన దానిలో రాజమన్నా కమిటీ మెంబర్స్ ఎవరు? డాక్టర్ లక్ష్మణ్ స్వామి ముడేలార్, పిసి చంద్రారెడ్డి, ఎంసీ సెతల్వాడ్. సో ఇందాక మనం చూసాం ఎంసీ సెతల్వాడ్ కాదు. సో ఆప్షన్ వచ్చి ఫస్ట్ అండ్ సెకండ్, పిసి చంద్రారెడ్డి అండ్ లక్ష్మణ్ స్వామి ముడలియార్. ఓకేనా? ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి మేడ్ పర్మనెంట్ బాడీ అనేది రాజమన్నా కమిటీ చేసిన రికమెండేషన్ ఉంది. ఓకేనా? ఇది రాజమన్నా చేసిన కమిషన్ అదనమాట. ఒకసారి ఈ క్వశ్చన్లో రాజమన్నా కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారో చెప్పండి, ఎందుకంటే నేను చెప్పాను, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారని. ఓకేనా? నెక్స్ట్ 55th క్వశ్చన్, Planning Commission should be established as a permanent body. The provision that State Ministry holds office during pleasure of the Governor should be omitted. All India service should be abolished. Permanent river water treatment of the Kaveri river. ఇందులో ఎవరు రాజమన్నా కమిటీ చేసిన రికమెండేషన్స్ ఏంటి అంటున్నారు. సెకండ్ అండ్ థర్డ్ అండి. సెకండ్, థర్డ్ ఈ రెండు అంటే ఇంకా చాలా చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 247 అట్లా చేశారు. అందులో వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అని అడుగుతున్నాను అనమాట. ఓకేనా? వీళ్ళు ప్లానింగ్ కమిషన్ కాదు, ఫైనాన్స్ కమిషన్ని పర్మనెంట్ బాడీ చేయాలని చెప్పినారు అనమాట. ఓకేనా? ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ఇది. సో అందుకు ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాక్చువల్గా ఇది కూడా వాళ్ళు చేయలేదన్నమాట.
Consider the following statements. Central jurisdiction should be restricted only to defensive, foreign affairs, communications and education. Constitution should be made truly federal with equal opportunity and representation for all states at the center. ఇది ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ అంటారు. మీరు ఒకసారి పాలిటీ బుక్ ఓపెన్ చేసి లక్ష్మీకాంత్ అందులో ఉంటాయండి ఇవి ఏఆర్సీ కమిషన్స్, ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్, వెస్ట్ బెంగాల్ మెమోరాండం అన్నీ వరుసగా ఉంటాయి. మీరు ఒకసారి చదవండి నీట్గా అన్నీ. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఓపెన్ చేస్తే అందులో కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే యువర్ ఆనంద్ సాహిబ్ రెజల్యూషన్లో కాన్స్టిట్యూషన్ షుడ్ బి మేడ్ ట్రూలీ ఫెడరల్, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. సెంట్రల్ జ్యుడిక్షన్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు డిఫెన్స్, ఫారిన్ అఫేర్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉండదండి, అందులో ఎడ్యుకేషన్ ఉండదన్నమాట. సో అది రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఉంది కదా కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట, ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టేట్ పరిధిలో ఉంటుంది, ఇప్పుడు కూడా స్టేట్లోనే ఉంటుంది అనమాట. సో అది రాంగ్ అనమాట. ఓకేనా. యాక్చువల్ ఇక్కడ కరెన్సీ ఉండాలి, ఇక్కడ కరెన్సీ ఉండి ఆప్షన్ కరెక్ట్ అయ్యింది. సో అది తప్పు. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ స్టేట్మెంట్స్ ఆర్ డిమాండ్స్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ మెమోరాండమ్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో ఇందాక చెప్పే కదా వెస్ట్ బెంగాల్ మెమోరాండమ్ అని. ఈ ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ అనేది 1973లో అండి. ఇక్కడ ఉంది ఇది 1973లో పాస్ చేసిన ఒక రెజల్యూషన్. ఓకేనా. వెస్ట్ బెంగాల్ మెమోరాండమ్ వచ్చి 1977లో పాస్ చేసింటారు. 4 years గ్యాప్ ఉంటుంది. ఓకేనా. సో ద వర్డ్ యూనియన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి రిప్లేస్డ్ బై ద వర్డ్ ఫెడరల్. యూనియన్ అనే తీసేసి ఫెడరల్ అని పెట్టాలని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఆప్షన్, స్టేట్స్ కన్సెంట్ షుడ్ బి మేడ్ అబ్లిగేటరీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అదే ఇప్పుడు స్టేట్స్ ఏమన్నా బౌండరీస్ మార్చాలన్నా, పేరు మార్చాలన్నా అట్లాంటప్పుడు స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాలా అని అంటున్నారు. అవుట్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ రైజ్డ్ బై ద సెంటర్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ 75% షుడ్ బి అలొకేటెడ్ టు ద స్టేట్స్. ఓకే. 75% స్టేట్స్కి ఇవ్వాలా అంటున్నారు. టోటల్ రెవెన్యూ అదే వాళ్ళకి వచ్చి ఉంటుంది కదా, సో దాని నుంచి 70% స్టేట్స్కి ఇవ్వాలా. నెక్స్ట్, రాజ్యసభ షుడ్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ విత్ దట్ ఆఫ్ లోక్సభ. సో దీనికి మొత్తం 4 ఆప్షన్స్ కరెక్ట్ అండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ 58th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సర్కారీ కమిషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఫెడరలిజం ఈజ్ మోర్ ఫంక్షనల్ arrangement for cooperative action than a static institutional concept. It is rejected the demand of curtailing the powers of the center. అవునండి, ఈ రెండు సర్కారీ కమిషన్ చేసిండే అబ్జర్వేషన్స్ అనమాట. ఓకేనా. దాని ఆప్షన్ వచ్చి 3rd ఆప్షన్. ఓకేనా. సమాఖ్య అనేది స్థిరమైన సంస్థాగత భావన కంటే సహకార చర్య కోసం ఒక క్రియాత్మక ఏర్పాటు. కేంద్రం అధికారులను తగ్గించాలని డిమాండ్ను తోసిపుచ్చింది. రెండు కరెక్టే అండి. Next 59th question, government appointed 3-member commission on central state relations under the chairmanship of R.S. Sarkaria in 1983. In this context, which of the following are the recommendations of the commission? మీరు ఒక్కసారి వెళ్ళి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి కరెక్ట్గా. సో ఇందులో వచ్చి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తీసేసి దాన్ని నేషనల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్లో చేయాలంటున్నారు. సో ఇది కరెక్ట్. ద జోనల్ కౌన్సిల్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ అఫ్రెష్ అండ్ రియాక్టివేటెడ్ టు ప్రమోట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ఇది కరెక్టే. జోనల్ కౌన్సిల్స్ పెట్టి ఫెడరలిజం అనే స్పిరిట్ని ఇంకా ప్రమోట్ చేయాలని చెప్తున్నారు. అది కరెక్టే. నెక్స్ట్, స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు యూనిఫామ్లీ ఇంప్లిమెంట్ 3 language ఫార్ములా ఇన్ ద ట్రూ స్పిరిట్. అంతే అండి. అంటే ఇప్పుడు ఏ స్టేట్లో వాళ్ళ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలా, ఇంగ్లీష్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో ఇవన్నీ కరెక్ట్. నెక్స్ట్ 60th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రికమెండేషన్ గివెన్ బై ద సర్కారియా కమిషన్. ఈ కింది అదే ఇచ్చిన ఆప్షన్స్లో సర్కారీ కమిషన్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి అంటున్నారు. ద కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ షుడ్ బి అబాలిషన్, 3 language పాలసీ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. కాదండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, ఇది కాదు. నెక్స్ట్ అంటే ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ షుడ్ బి మేడ్ యాజ్ స్టాట్యూటరీ బాడీ. కాదు. ఫైనాన్స్ కమిషన్ షుడ్ బి యాడ్ పర్మనెంట్ బాడీ. ఇది కూడా కాదు. నెక్స్ట్, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ షుడ్ బి ఫర్దర్ స్ట్రెంథెన్. అవునండి, ఇది వాళ్ళు చేసిన దానిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద పుంచి కమిషన్ విత్ రెస్పెక్ట్ టు సెలెక్షన్ ఆఫ్ ద గవర్నర్. పుంచి కమిషనరు
గవర్నర్ సెలెక్షన్స్లో చేసిన మెయిన్ రికమెండేషన్స్లో ఏది ట్రూ అంటున్నాను. గవర్నర్ షుడ్ బి ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ హూ హ్యాస్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద యాక్టివ్ పాలిటిక్స్ అన్నారండి. నో, ఇది తప్పండి. ఎందుకంటే గవర్నర్ అట్లీస్ట్ 2 years బిఫోర్ హిజ్ అపాయింట్మెంట్ హీ షుడ్ బి సమ్మన్ హూ హ్యాస్ నాట్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ పాలిటిక్స్ జనరల్లీ ఆర్ పర్టికులర్లీ రీసెంట్లీ అనమాట. అంటే పర్టికులర్గా అసలు యాక్టివ్ పాలిటిక్స్లో బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు అని కాదు, ఒక 2 years బ్యాక్ నుంచి పాలిటిక్స్లో యాక్టివ్ ఉండకూడదు అని చెప్పింటారు. సో ఇది తప్పు. నెక్స్ట్, స్టేట్ లెజిస్లేచర్ షుడ్ బి హ్యావ్ ద పవర్ టు ఇంపీచ్ ద గవర్నర్. ఇట్స్ కరెక్టే అండి ఇది. అంటే స్టేట్ లెజిస్లేచర్కి గవర్నర్ని తీసేసే పవర్ ఉండాలా అంటాను. ఓకే. డాక్ట్రిన్ ఆఫ్ ప్రెజర్ షుడ్ బి రిపీల్డ్. ఎస్, ఇది కూడా చెప్పినారండి. సంతృప్తి సిద్ధాంతాన్ని రద్దు చేయాలి అని చెప్పినారు. ఈ రెండు కరెక్ట్. సో సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేస్ విత్ రెఫరెన్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఇంటూ ఇండియా. అంటే అప్పట్లో మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్స్కి మనతో జాయిన్ అవుతారా, లేదంటే విడిపోతారు, లేదంటే ఇంకా రెఫరెండం ద్వారా కొన్ని స్టేట్స్ మన ఇండియాలో కలుపుకుంటామండి. అలా ఇప్పుడు 3 స్టేట్స్ ఇచ్చినారు: హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలా ఏదని అడుగుతున్నారు. ఓకేనా. హైదరాబాద్ పోలీస్ యాక్షన్ కరెక్టే అండి. జునాగఢ్ రెఫరెండం నుంచి తీసుకున్నాం వెళ్ళి. జునాగఢ్ త్రూ రెఫరెండం అంటే పీపుల్స్ ఒపీనియన్, ఇక్కడ ఉంటారు అక్కడికి వెళ్తారంటే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారని చెప్పిన ఇండియాలో. సో అది. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్. అది అప్పుడు 1947లో నెహ్రూ, యుఎన్, హరిరాజ్ సింగ్, ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సో అది. ఓకేనా. సో 1 ఓన్లీ కరెక్ట్. 2 రివర్స్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్, ఫాలోయింగ్ కరెక్ట్ రికార్డింగ్ 63 క్వశ్చన్. పుంచి కమిషన్ అండి. ఓకేనా. సో చూద్దాం. పుంచి కమిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2007. కరెక్ట్ అండి. ఇట్ వాస్ మ్యాండేట్ టు రివ్యూ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవింగ్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. స్టేట్ రిలేషన్స్, ఇది కరెక్ట్. ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 2013 సజెస్టింగ్ డ్రాస్టిక్ చేంజెస్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఇన్ ద స్ట్రక్చర్. నో అండి, ఈ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది? 2010లో సబ్మిట్ చేసింది. ఓకేనా. సో 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే అన్నీ జస్ట్ గుడ్డిగా చదువుకుంటూ పోవడం కాదండి. సో అన్నీ ఫ్యాక్చువల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న మన హిస్టరీ పాస్ట్లో ఇప్పుడు 1947లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, అది పాలిటిక్స్ సంబంధించింది. సో ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ ఎలక్షన్స్లో జరిగిన కొంచెం క్వశ్చన్స్ కూడా చూసినాం మనం నిన్న. ఓకే. తర్వాత ఇప్పుడు ఇవి ఫ్యాక్ట్స్. పుంచి కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, ఎప్పుడు సబ్మిట్ రిపోర్ట్ చేశారు. సో ఫ్యాక్ట్స్ ఉండాలా, బేసిక్స్ ఉండాలా, కరెంట్ అఫైర్స్ ఉండాలి, అన్నీ కవర్ చేయాలి. అప్పుడే మనం ఏం సబ్జెక్ట్ని సాల్వ్ చేయగలమండి. ఓకేనా. నెక్స్ట్, 64th క్వశ్చన్. యాంటీ డిఫెక్షన్ లా గురించి అండి. ఓకేనా. యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ ద 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్, యాంటీ డిఫెక్షన్ లా ప్రొహిబిట్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ స్విచ్చింగ్ పార్టీస్ ఆర్ ఓటింగ్ అగేన్స్ట్ ద పార్టీ అండర్ ద సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా అప్లైస్ ఓన్లీ టు ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నాట్ టు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఓకేనా. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడింది ఇది. అవును. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎన్నికైన సభ్యులు పార్టీలో మారడం లేదా విప్పు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని నిషేధించదండి అది. ఎందుకంటే ఇట్ ప్రొహిబిట్స్ అని ఏం కాదు. ఒకవేళ ఇలా చేస్తే అది తప్పు అని అప్పుడు యాంటీ డిఫెక్షన్లో వాళ్ళ మీద వేస్తారు, అంతేగాని ఇట్ డజంట్ ప్రొహిబిట్స్ అండి. సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్. ఏదో నాకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకే మరి ఇక్కడ తెలుగులో చదువుతున్నాను ఈ ఆప్షన్. ఏదో నిషేధించడం, ఇది నిషేధించదు. ఇది అంటే యాంటీ డిఫెక్షన్లో ఇట్లా చేయకూడదు అట్లా అలా కాదు. ఇట్ డజంట్ ప్రొహిబిట్ యాక్చువల్లీ. ఇట్ సెట్స్ ప్రొవిజన్స్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ఆఫ్ ద. అది డిస్క్వాలిఫికేషన్కి గ్రౌండ్స్ ఉంటాయి, కానీ ఇది చేయకూడదు చేయొచ్చు ఉంటుంది. ఇలా చేస్తే ఇది డిస్క్వాలిఫికేషన్ ఒక గ్రౌండ్ ఉంటుంది. సో అది రాంగ్. యాంటీ డిఫెక్షన్లో అప్లైస్ ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ నాట్ టు ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నాకు ఇది కూడా కొంచెం ఎందుకో రాంగ్ అని అనిపిస్తూ ఉంది. చూద్దామండి, ఇది కొంచెం నేను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్. లేదు, కరెక్ట్. నెక్స్ట్, 65th క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్లో రీసెంట్లీ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ బై ఎలక్షన్ కమిషన్. ఆమ్ ఆద్మీ పార్టీ అండి, అందరికీ తెలిసిన విషయం ఇది. ఓకేనా. నెక్స్ట్, నాకు తెలిసి ఇది రాంగ్ అండి. ఓన్లీ 1 ఆప్షన్, ఓన్లీ 1 ఉండాలి ఇది. ఓకేనా. వీళ్ళు ఆప్షన్స్ ఏదో తప్పించినట్లున్నారు. ఓకేనా.
Next 66th question. If a party gets at least 4 Lok Sabha members, a party must secure at least 5% of the valid votes. It should hold at least 2% of the Lok Sabha seats and has candidates from at least 3 states. At least 3 states should recognize it as a state party. ఇందులో వచ్చి ఫస్ట్ ఇఫ్ ఏ పార్టీ గెట్స్ 4 లోక్స్, ఇది ఎందుకు మ్యాటర్ ఏంటంటే నేషనల్ పార్టీకి మనం రికగ్నైజ్ చేయాలంటే మనకు ఉండాల్సిన క్రైటీరియా ఏంటి అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ ఏ పార్టీ గెట్స్ అట్లీస్ట్ 4 లోక్సభ మెంబర్స్, ఎస్ ఇది కరెక్టే అండి. ఓకేనా. నెక్స్ట్ ఏ పార్టీ మస్ట్ సెక్యూర్ అట్లీస్ట్ ఇక్కడ 6% ఓట్స్ ఉండాలి, 5% కాదు, ఇది 6% ఓట్స్ ఉండాలి. సో ఇది రాంగ్. ఇట్ షుడ్ హోల్డ్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద లోక్సభ అండ్ హ్యాస్ క్యాండిడేట్స్ ఉంది అట్లీస్ట్ 3 స్టేట్స్. ఓకేనా, ఇది కూడా కరెక్టే. అట్లీస్ట్ 3 స్టేట్స్ షుడ్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ స్టేట్ పార్టీ. ఇక్కడ 3 స్టేట్స్ కాదండి, ఇక్కడ 4 స్టేట్స్ ఉండాలి. ఓకేనా. సో 1 and 3 ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ with respect to the concept of one nation one election. One nation one election process simultaneous elections for the Lok Sabha, state and legislative assemblies. It ensures political stability and reduces the frequent imposition of model code of conduct. The amendment to the Constitution of India needed to facilitate implementation of one nation one election. So one nation one election గురించి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఇట్ ఎన్షూర్స్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ రెడ్యూస్ ద ఫ్రీక్వెంట్. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కువ ఇంపోజిషన్ చేయాలి, అసలు రీజనే కాదండి అది. జస్ట్ మనకి అంటే మన ఖర్చు తగ్గుతుంది అన్నట్లు అండ్ టైం సేవ్ అవుతుంది, రిసోర్సెస్ సేవ్ అవుతాయి అనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం కోసం ఇట్స్ రాంగ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నీడెడ్ అంటే ఎస్ అవును కరెక్ట్ అండి. సో 1 and 3 ఆప్షన్. నెక్స్ట్ 68th. Kishore recently joined Jai Andhra party, which is recognized state party in Andhra Pradesh. Kishore was given Lok Sabha seat to party contesting the upcoming parliament elections. How many registered electors should propose Kishore for filing nomination to contest in this election? ఓన్లీ 1 అండి, ఎందుకంటే ఇక్కడ రికగ్నైజ్ స్టేట్ పార్టీ అన్నారండి. సో అందులో జాయిన్ అయితే 1 ప్రపోజల్ అంటే మనతో పాటు ఒకరు వచ్చి ప్రపోజ్ చేసి చాలా పోటీ చేస్తున్నాడు అండి. అందుకే అదే అన్రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీ ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారంటే అట్లీస్ట్ 10 మెంబర్స్ ఉండాలండి. ఓకేనా. సో అది. నెక్స్ట్ బై ఎలక్షన్ వాజ్ నెసెసిటెడ్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద సిట్టింగ్ ఎమ్మెల్యే in Kerala when parties from the constituency approached election commission rejected the proposal to conduct election that constituency. Which among the following are the grounds upon which commission can reject the electoral proposal? The renewal of the అంటే ఏం లేదండి, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే చనిపోయినాడు అనమాట. సో ఆయన ఇప్పుడు మరి అక్కడ బై ఎలక్షన్ పెట్టాలా. సో ఇప్పుడు కింద ఇచ్చిన వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ని కన్సిడర్ అయ్యారు అనమాట. సో వాళ్ళు ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. ఏ కారణాలు ఉండొచ్చు అని అడుగుతున్నారు. ద టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ ఎండ్ ఇన్ ద సేమ్ ఇయర్. సో అదే ఇయర్లో వాళ్ళ టెన్యూర్ ఎండ్ అయిపోతుంది, అంటే ఎమ్మెల్యే వాళ్ళ టెన్యూర్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఫర్ లోక్సభ ఎలక్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ అండి, ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే అప్పుడు రిమైండర్ టర్మ్ లెస్ దాన్ 1 year ఉన్నప్పుడు మళ్ళీ రీఎలక్షన్స్ అయితే ఏం పెట్టరండి, అంతవరకు సైలెంట్గా ఉంటారు. ఆ 1 year తర్వాత ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడే పడతారు. సో 1 year కన్నా తక్కువ ఉంటే పెట్టరు అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద రిజెక్ట్ ద ఎలక్షన్ ప్రపోజల్. ఓకేనా, అది రీజన్ అయింది. నెక్స్ట్ 70. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ హాలిడే టు ఎంప్లాయీస్ ఆన్ ద పోలింగ్ డే ఇన్ ద హాలిడే ఇన్ ద ఇండియా. సో ఇప్పుడు పోలింగ్ డే డ్యూటీ స్టేషన్కి హాలిడేస్ ఇస్తారండి నెక్స్ట్ రోజు. సో దాని గురించి అడుగుతున్నారు. ద రిజిస్టర్డ్ ఓటర్స్ కెన్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ట్రేడ్, బిజినెస్, ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఏ పెయిడ్ హాలిడే ఆన్ ద పోలింగ్ డే. అవునండి కరెక్టే, ఇది నేను కొంచెం వేరేలా చెప్పాను. పోలింగ్ చేసిన ఉద్యోగులకు సెలవులకు సంబంధించింది అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఓట్ వేసేకపోతాము, మన ఆఫీస్లో లీవ్ ఇస్తారా లేదా అని దాని గురించి అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అందరికీ లీవ్ ఇవ్వాలండి. ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎంటైటిల్డ్. ఓకేనా, అర్హులు అండి. అది ఇట్స్ నాట్ ఏదో వాళ్ళు ఊరికే ఫ్రీకి ఇస్తాం కదా, అర్హులు సేవలకు అర్హులు. సో దిస్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఓటర్ whose office may cause danger or substantial loss in respect of the employment and for daily wages. అంటే ఇప్పుడు వాళ్ళు లేకోకుండా అక్కడ నష్టం కలిగిపోతుంది అన్న విషయంలో ఏమన్నా ఎక్సెప్షన్ ఉందంటే అవును ఉంటుందండి. ఓకేనా. సో బోధవుతుందా కరెక్ట్. 71. వాట్ ఇస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ కాంటెస్ట్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్? ఓన్లీ 2. ఓకేనా, 2 చోట్ల నుంచి మాత్రమే ఒక పర్సన్ లోక్సభకి పోటీ చేయగలరు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 72. In the context of elections of India, the minimum gap between the last date of withdrawal of candidature and the polling day has been adjusted to. ఎన్నికల సందర్భంలో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ మరియు పోలింగ్ తేదీ మధ్య కనీస
అంతరం ఎంతకు తగ్గించబడింది? 14 days కంటే ఇంతకుముందు 20 days ఏమో ఉంది, ఇప్పుడు మరి వాళ్ళు 14 days ఇచ్చారనమాట. అంటే విత్డ్రా ఆఫ్ క్యాండిడేచర్ పోలింగ్ డేకి మధ్యలో గ్యాప్. నెక్స్ట్ 73rd. 73rd. A provision was made for voting by certain class of person through postal ballot was introduced in which of the following year? 1999లో అండి. పోస్టల్ బ్యాలెట్ 1919లో నుంచి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. ఎలక్షన్ కమిషన్ issued an order directing every candidate seeking elections to the parliament or state legislature to furnish certain information on his or nomination paper. Which among the following are the information mandated by the commission? Whether the candidate has been convicted or acquitted or discharged in any criminal case in the past, the assets of a candidate and his or spouse on the dependents, if any liabilities, particularly where there are any dues of any public financial institution of or government dues. అవునండి, ఆయన ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంటే ఈ లాస్ట్ ఏమన్నా క్రిమినల్ కేసులో ఉన్నారా, లేదంటే ఏమన్నా డిశ్చార్జ్ అయినారా, ఏమైనా పట్టుబడినారా, వాళ్ళ అసెట్స్ ఏంటంటే వాళ్ళ ఆస్తులు అన్నీ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ స్పౌజ్ అంటే వాళ్ళ వైఫ్లు కానీ ఎవరితో ఎన్ని ఉన్నాయి, ఇంకా లేదా వాళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయి, ప్రత్యేకించి ఏమైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థ లేదా ప్రభుత్వ బకాయిలు ఏమైనా ఉన్నాయి, అప్పులు ఏమైనా ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చెప్పాలండి. సో అంత ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, ఇక్కడ అన్నీ కరెక్టే. సో ఓకే అండి, ఈరోజుకి ఇది చూస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.